సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా సోడా అంటే మనం చాలా చిన్నదిగా చూస్తాం. ఈ మధ్యన బ్రేవ్ సోడాలు వచ్చినాయి. ఇప్పుడు కాకినాడలో చూసుకుంటే దాదాపుగా 16 రకాల సోడాలు, 16 రకాల ఫ్లేవర్స్. సోడా అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మందికి ఉపయోగం, డైజెషన్ పరంగా కూడా చాలా ఉపయోగపడతా ఉంటుంది. ఇప్పటికీ కూడా బెస్ట్ డైజెషన్ ఏంటి అంటే మనం ఏదైనా ఆహార పదార్థం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సోడా అలవాటు పడే వాళ్ళు సోడా తాగకుండా ఉంటారు. సోడా అనారోగ్యం అని ఎవరు చెప్పట్లేదు, కానీ మోతాదుకు మించి అయితే తీసుకోకూడదు. కాకపోతే ఇప్పుడు చాలా రకాల ఫ్లేవర్సే వచ్చినాయి. ప్రస్తుతం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో మనకి మిస్టర్ సోడా అని ఒక కొత్తగా అయితే వచ్చింది, మార్కెట్లోకి విడుదల చేశారు. దాదాపు ఒక ఏడాది పాటు ఈ సోడా హబ్ని అయితే రన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని రకాలని మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తా. వాటి ఫ్లేవర్స్ ఏంటి, మొత్తం ఎన్ని రకాల సోడాలు తయారు చేస్తారు, ఒకసారి ఆ మేకింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సోడాలో టాప్ అంటే బ్లూబెర్రీ సోడా అంటే ప్రస్తుతం మేకింగ్ చూద్దాం. భగవాన్ గారు ఉన్నారు. ఈ సోడా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా ఆయన మాటల్లో విని ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మీరు వేసేది ఇది బ్లూబెర్రీ సోడా అండి. ఫ్లేవర్ బ్లూబెర్రీ. ఇది సోడాలు అన్నట్లు కంటే ఇది బాగుంటది అండి ఫ్లేవర్. అంటే ఇంతనే అన్న లెక్క ఉంటుందా దీనికి ఇంత మోతాదు వేయాలని? మార్జిన్ ఉంటుందని మా గ్లాస్ కొలతండి. ఇది పైనాపిల్ అండి. ఒక దాంట్లో బ్లూబెర్రీ వేసారు, ఒక దాంట్లో పైనాపిల్. అంటే ఇప్పుడు 3 సోడాలు రెడీ అవుతున్నాయి. ఓకే, 3 వేస్తున్నానండి. మూడో ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ. ఇవి మీరు ఎలా తయారు చేస్తారు? బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఓన్ మేకింగ్. అంటే ఎసెన్స్ ఏమైనా కలుస్తాయి ఇందులో? అంటే మా బ్రదర్ చూసుకుంటారు. అదే అంటే ఇది మీ ఓన్ మేకింగ్, మార్కెట్ లో కొన్నవైతే ఇంకా. ఓకే, నా కస్టమర్ కి కావాల్సినంత ఐస్ మనం వేసిన తర్వాత సోడా ప్రిపేర్ చేయాలి. ఇది నిమ్మరసం అండి. లెమన్ అంటే ప్రతి దాంట్లో లెమన్ కంపల్సరీ మిక్స్ చేస్తారు. ప్రతి దాంట్లో కంపల్సరీ చేస్తాం. సోడా ఫ్లేవర్స్ అక్కడ అలా వేసిన తర్వాత ఐస్ వేసిన తర్వాత మనం సోడా ఇక్కడ కొడతాం. గ్యాస్ నింపుతాం. దీనికి కూడా ఏమైనా పర్టికులర్ ఉంటుందా? ఉంటుందండి. అంటే 100 వరకు కొట్టాలండి. 100 వరకు 4 టైమ్స్ కొట్టాలి. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత సోడా మిక్స్ చేసుకుంటాం. అయిపోయింది. ఇలా తయారు చేసిన తర్వాత మనం కస్టమర్కి రివ్యూ చేస్తాం, కస్టమర్కి ఇచ్చేస్తాం. మొత్తం ఎన్ని రకాల సోడాలు ఉంటాయి? మొత్తం ఇలా ఫ్లేవర్స్ లో 16 ఐటమ్స్ అండి. స్వీట్ లో మళ్ళీ స్వీట్ కాకుండా అయితే ఒక 7 ఐటమ్స్ ఉన్నాయండి. అవి సాల్ట్ ఐటమ్స్. అంటే నిమ్మ సోడా ఇదే తెలుసు అందరికి. అంటే ఇన్ని ఫ్లేవర్లు ఎలా తీసుకొచ్చారు? ఇన్ని ఫ్లేవర్స్ అనేది ఇంకా థాట్ ని బట్టి అలాగా మామూలుగా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు బయట అయితే నార్మల్ గా ఈ కోలా అంటే థమ్స్అప్ ఫ్లేవర్ లాంటిది, లిమ్కా లాంటిది, ఆరెంజ్ లాంటిది రొటీన్ గా బయట దొరుకుతాయి. ఇటువంటి అనేది అన్ని మా అన్నయ్య నేర్చుకుని పెట్టడం జరిగింది. కానీ సోడాకి బిజినెస్ రెగ్యులర్ గా ఉంటుందా? ఓన్లీ సమ్మర్ సీజన్ లో ఎక్కువ తాగుతారంటారు కదా, వింటర్ లోను రెయినీ సీజన్ లో ఉండదు? సమ్మర్ లో ఉంటదండి, చూసుకోక్కర్లేదు. అన్ సీజన్ అయితే మాత్రం మాకు జీతాలు వస్తాయండి. అంతే. సమ్మర్ లో అయితే పర్లేదు. ఇంట్లోనే మేము 6 చేస్తాం. 6 వర్క్ చేస్తున్నాం. ఇంట్లో నీట్ గా ఉండాలి, నీట్నెస్ ఉండాలి, అంటే క్వాలిటీ ఉండాలి. మేము క్వాలిటీ నిలబెట్టాము. మెయిన్ క్వాలిటీ నిలబెట్టడం వల్ల కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. ఇప్పుడు దాకా ఎవరు బాగాలేదన్న మాట అయితే లేదండి. మాకు స్విగ్గీ కూడా ఉందండి, చాలా మంది పార్సల్ కూడా పట్టుకెళ్తారు. బాగాలేదన్న మాట అయితే రాలేదండి ఇప్పుడు దాకా. చాలా మంది తీసుకెళ్తుంటారు. క్వాలిటీ నిలబెట్టామండి మేము. వాళ్ళు సోడా అంటే బెస్ట్ డైజెషన్ అంటారు కదా, ఈ ఫ్లేవర్ కూడా అలా ఉంటుందా? అందులో బెస్ట్ డైజెషన్ సోడా అనేది ఏమైనా ఉందా? డైజెషన్ సోడాస్ ఉన్నాయండి. 7 ఐటమ్స్ ఉన్నాయి డైజెషన్స్. పుదీనా సోడా ఉంది, వామ్ సోడా ఉంది, ఉసిరి సోడా ఉంది, మసాలా సోడా ఉంది. ఇలా డైజెషన్ సోడాస్ అన్ని ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరు తాగొచ్చు. పుదీనా మసాలా కూడా ఒకసారి ట్రై చేద్దాం. పుదీనా సోడా అంటారా? అదే పుదీనా మసాలా ఏదన్నారు కదా. మసాలా సోడా వేరే అండి, పుదీనా వేరే, 2 ఫ్లేవర్స్ వేరే. ఒకసారి అది మన న్యాచురల్ చేసి చూపిస్తున్నాం. పుదీనా సోడా మేకింగ్. పుదీనా సోడా మేకింగ్ అండి. ఇది ఫస్ట్ నిమ్మరసం వేసుకోవాలండి. ఇది పుదీనా అండి, కంప్లీట్ పుదీనా అండి. దీంట్లో అన్ని యాడ్ చేసుకోవాలండి. ఇది పుదీనా సూప్ అండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మా దగ్గర స్పెషల్ ఏంటంటే సాల్ట్, మసాలా సాల్ట్ అండి.
డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. లైట్గా జీరా కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో తగినంత ఐస్ వేసుకోవాలి. చాలా మంది డైజెషన్ అనేది సోడా పెద్దవాళ్ళు తాగుతారు కాబట్టి అండి ఐస్ తక్కువ ఏమంటారు. మీకు మామూలుగా ఎలా చేసి చూపించాను. దీనివల్ల కలిపేసుకుని తాగడం అండి మీకు చూపించుతున్నాను. సోడా వేసారు దాంట్లో, సోడా వేసాను. పుదీనా మసాలా సోడా అండి, ఓన్లీ పుదీనా? ఓన్లీ పుదీనా సోడా, పుదీనా సాల్ట్. పుదీనా సాల్ట్, పుదీనా ఫ్లేవర్ ఉంది కంప్లీట్ గా. పుదీనా ప్లస్ ఇంకోటి ఏది వేసారు కదా, జీరా. జీరా ఫ్లేవర్. సాల్ట్ కూడా మసాలా సాల్ట్. సాల్ట్ కూడా మసాలా. అవును, ఇది ఒక బెస్ట్ డైజెషన్ అయితే చూడాలని చెప్పాలి. బాగుందండి, చాలా బాగుంది. ఇవి మాక్టైల్స్ అండి, ఇవి ప్రీమియం ఫ్లేవర్స్. మొజిటో అండి, బ్లూ కరాకు మొజిటో. ఓకే, మాక్టైల్స్ అంటారు. మాక్టైల్స్ అంటారు. మాక్టైల్స్ వేరే, మొజిటో వేరే. అంటే ఎన్ని రకాలు ఉంటాయి మీ దగ్గర మాక్టైల్? మాక్టైల్స్ కూడా ఒక 20 ఫ్లేవర్స్, 20 to 30 ఫ్లేవర్స్ దాకా ఉన్నాయి. అంటే ఇందులో కూడా సోడా మిక్స్ అవుతుంది. సోడా మెయిన్ ఇది ఏంటన్నారు? మొజిటో, బ్లూ కరాకు మొజిటో. అనేది మాక్టైల్ వేరే, ఒకటే ఫ్లేవర్స్ తో తయారవుతాయి. ఓకే ఓకే, ఇది వేరే, అది వేరే. ఇంకొంచెం స్వీట్ ఉంది, స్వీట్, కంప్లీట్ స్వీట్ ఫ్లేవర్. బాగుందండి. మొజిటో అనేది మైండ్ రిఫ్లెక్స్ ఉంటుందండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఏంటండి? ఇది పీనా కలోడా. ఇది మొజిటో. ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి, బాగుంటుంది. ఈ మాక్టైల్స్ కాస్ట్ ఎంత ఉంటుంది మీకు స్టార్టింగ్ మీ దగ్గర? ఎంత నుంచి ఎంత వరకు? 70 స్టార్టింగ్. 70 నుంచి 100 వరకు. 100 అంతే. ఒక ఫ్లేవర్. ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మొత్తం మాక్టైల్? ఇందులో ఒక 28 ఉంటాయి. 28 ఫ్లేవర్స్. 28 ఫ్లేవర్స్. సోడాల్లో 16 ఫ్లేవర్స్. సోడాల్లో ఒక 26 ఉన్నాయి. సోడాల్లో 16 వరకు స్వీట్ నుంచి ఒక 20 దాకా ఉన్నాయి. అవి సాల్ట్ ఐటమ్స్ గట్రా యాడ్ అవుతాయి మొత్తం. ఇంకా స్పెషల్ ఫ్లేవర్లు కూడా బోర్డు మీద అక్కడ ఉంటాయి చూడండి. పుదీనా మసాలా అని అలా స్పెషల్ ఫ్లేవర్లు వచ్చినాయండి, బోర్డు మీద వస్తాయి. ఇప్పుడు ఇది ఏంటంటే అన్నారు? ఇది పీనా కలోడా. పీనా కలోడా మొజిటో. ఇది కూడా మాక్టైల్. ఇది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, ఒక రకంగా స్వీట్. ఈ రెండు కూడా మాక్టైల్స్ అన్ని కూడా రెండు కూడా స్వీట్. ఇది నిమ్మరసం వేసారా? నిమ్మరసం. ఇది మిర్చి పేస్ట్. మిర్చి పేస్ట్ అండి. ఓకే. ఇది అల్లం పేస్ట్. అల్లం పేస్ట్. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ కూడా అయిపోయిన తర్వాత పుదీనా సూప్ యాడ్ చేయాలి. అదేంటండి? జీరా పౌడర్. జీరా పౌడర్. ఇది షుగర్ పౌడర్. స్వీట్. ఒకవేళ స్వీట్ వద్దనుకుంటే ఇది ఆపేసుకోవచ్చు. ఆపేసుకోండి. ఇప్పుడు తాగడమే. దీంట్లో సోడా వేసుకుని తాగొచ్చు. దీని ఏమంటారు సోడా? ఇది ఫుల్జర్ సోడా అండి. ఇది ఫుల్జర్ సోడా. ఇది వేసినట్టే పొంగుతుంది. తాగితే బ్రీతింగ్ తీసుకోకూడదు, ఎందుకంటే స్పైసీ ఐటమ్ యాడ్ అయి ఉంటది కాబట్టి ముక్కులోకి ఘాట్ అనేది వస్తుంది. అందువల్ల మీరు బ్రీత్ తీసుకోకుండా తాగాలి. ఓకేనండి, తాగేచ్చా? తాగండి. కొంచెం ఘాటుగానే ఉంది, అంటే మిర్చి అన్ని కలిపారు కదా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ తాగొచ్చు. ఇది కూడా మంచి హెల్దీ సోడా అనాలి. ఇది కూడా అరుగుదలకు బాగుంటుంది. డైజెషన్. సోడా టేస్టే వేరు. సోడా ప్రియులు ఉన్నారు కదా కొంతమంది, ఆ మాటలు కూడా తెలుసుకుందాం. అసలు సోడా ఏంది, ఎలా ఉందండి సోడా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడ పన్నెండు వచ్చాం కాకినాడ. రెగ్యులర్ వస్తుంటారు ఇక్కడికి వస్తుంటారు. ఎలా ఉంది సోడా? బాగుంది సార్ టేస్ట్. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చి తాగుతున్నారు? అంటే కొద్దిగా వేరు వేరు ఫ్లేవర్స్ బాగా దొరుకుతుంటాయి కదండి, దాని గురించి. వైట్ సోడాతో ఏం తీసుకున్నారు మీరు? ఫ్లేవర్ ఏంటది? లెమన్ ఫ్లేవర్ అండి. ఇది పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాం. పైనాపిల్ అంటే మామూలుగా బయట మనకి నిమ్మ సోడా ఒకటే దొరుకుతుంటది, స్వీట్ సాల్ట్. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ రెగ్యులర్ గా వస్తుంటారు. రెగ్యులర్ గా ఇది అప్పుడే నాకు తెలిసి ఒక 5 సార్ 6 సార్ వచ్చాడు. మా ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు. మీరు కూడా సేమ్ ఫ్లేవర్. బెస్ట్ డైజెషన్ అయినా ఇంకేమైనా ఉంటుంది సోడా వల్ల ఉపయోగం? బెస్ట్ డైజెషన్ అండి, కానీ ఇక్కడ బాగా ఫేమస్ అని తెలిసి ఎప్పుడో రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాం. ఇక్కడ పన్నెండు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి సోడా తాగుతాం.
చూసారు కదా, మొత్తం 16 రకాల సోడాలు, 26 రకాల మాక్టైల్స్. అంటే సోడాస్ లో ఇన్ని రకాలు ఉంటాయి అనేది. ప్రస్తుతం ఇది కాకినాడ వెంకటేశ్వర నగర్, ఇది గౌతమ్ స్కూల్ ఆపోజిట్ లో అయితే ఈ సోడా హబ్ రన్ చేస్తున్నారు. మిస్టర్ సోడా కాకినాడ ప్రియా కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సోడా తాగుతున్నారంటే ఎంత ఫేమస్ అర్థమవుతుంది. ట్రై చేయండి, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళు. స్విగ్గీ ద్వారా కూడా సోడాస్ ని డోర్ డెలివరీస్ చేస్తున్నారు. సోడా అనేది మంచి హెల్దీ ఐటమ్ కూడా. ఇది ఓన్లీ సోడాయే కదా అని కాదు, బెస్ట్ డైజెషన్ ఫార్ములా ఒక రకంగా సోడా అంటే. ఓవరాల్ గా చూసుకుంటే కాకినాడ పరిసర ప్రాంతాల్లో చాలా సోడా హబ్స్నే ఉంటాయి, చాలా సోడా బండ్లు ఉంటాయి రోడ్డు పక్కన. కాకపోతే ఇలా ప్రత్యేకంగా ఒక సోడా హబ్ అని రన్ చేయడం, దాదాపు ఒక 28 రకాల సోడాలు వీళ్ళు 28 రకాల ఫ్లేవర్స్ అయితే తయారు చేస్తున్నారు. దిస్ ఇస్ శేఖర్ ఫర్ సుమన్ టీవీ కాకినాడ.